అభిమానం పెరిగి పెరిగి ప్రేమగా మారింది. నా మనసు నిండా అతని రూపాన్నే నింపుకున్నాను. అమితమైన ప్రేమను పెంచుకున్నాను. నేనతన్ని ప్రేమించాను. ప్రేమించేటప్పుడు అతను మీ అబ్బాయిని, అతనికి పెళ్ళయిందని నాకు తెలీదు. ఆ విషయం తెలియకే అతన్ని ప్రేమించాను. అందుకే మీరు నన్ను క్షమించాలి. పెళ్ళైన వాడిని మరో పరాయి స్త్రీ ప్రేమించకూడదు కదా ఆంటీ. ఏంటి సింధు నువ్వు? ఈ కాలంలో కూడా నువ్వింత అమాయకంగా ఉంటావు అనుకోలేదు. నన్ను ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి కాపాడావు. చాలా తెలివైందని అనుకున్నాను. నీకంత తెలివైతే ఉంది గాని మరీ ఇంత అమాయకురాలు అనుకోలేదమ్మా. ఒక మనిషిని మరొక మనిషి ఇష్టపడటంలో తప్పే ఉంది. మనం వెళ్లే దారిలో అందమైన పువ్వు కనిపిస్తే ఆగి చూస్తాం. అవకాశం వస్తే తెంపుకోవాలనుకుంటాం. యజమాని వచ్చి తప్పు అనేంతవరకు మనకి తెలియదు కదమ్మా. అందుకని అతన్ని నువ్వలా చూడ్డంలో తప్పులేదు. ఇష్టపడ్డంలోనూ తప్పులేదు. మనసు పడ్డంలో కూడా తప్పులేదు. కానీ పెళ్ళయ్యిందని తెలిసి నువ్విప్పుడు పశ్చాత్తాపడుతున్నావే, అది క్యారెక్టర్ అంటే. అది నీ మంచితనం అంటే. నీ మంచితనానికి మరొకసారి నమస్కారం చెయ్యాలనుంది. కానీ వయసులో చిన్నదానివి కదా, అందుకే ఆగుతున్నాను. అయినా నువ్వు వాడికి పెళ్ళవ్వక ముందే నాకు తారసపడుంటే, ఇదే మాట అప్పుడు చెప్పుంటే నిన్ను ఖచ్చితంగా ఆదిత్యకిచ్చి పెళ్లి చేసి నా ఇంటి కోడలుగా చేసుకునేదాన్ని. నా నెత్తిన పెట్టుకుని చూసుకునేదాన్ని. కంటికి రెప్పలా నన్ను కాపాడిన నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునేదాన్ని. అయినా సరే ఒక మంచి మాట అని నా మనసుకి చాలా ఆనందాన్ని కలిగించావు. అనుకున్నవన్నీ జరగవు అని మనం ఎప్పుడూ పాడుకునే పాట ఉంది కదా, కాబట్టి అలాగే అనుకుని వదిలే. అవతల ఫంక్షన్ జరుగుతోంది. ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఈ రోజు నువ్వు నా ముఖ్య అతిథివి. ఇలా డల్గా ఉండకూడదు. ఏంటిది? బావ విషయంలో ఎప్పటి వరకు ఆ తొలి సొక్కతే నాకు అడ్డం పోటీ అనుకున్నాను. ఇదెవరు మధ్యలో బావను ఇష్టపడుతున్నాను అంటుంది? ఎవ్వరు చూడు మా బావ అంటే పడి చేస్తారు. వయసులో ఉన్న కన్నెపిల్లల చూపులన్నీ మా బావ మీదే. మా బావ మంచి మనసున్నవాడు, మంచి గుణం ఉన్నవాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అందరూ కలిసి ఆయన్ని శ్రీకృష్ణుని చేసేవారు.
పదమ్మా. అత్తయ్య తనేదో అంటోంది. ఏం లేదులేవే. ఎవరంటీ తను? నా మేనకోడలు వెంకటలక్ష్మి. సారీ ఆంటీ, నిజంగా ఆ విషయం నాకు తెలీదు. ఒకసారి చెప్పావు కదా, ఏమీ కాదని నేను చెప్పానుగా. మళ్ళీ ఏంటమ్మా? ఏంటత్తయ్యా తను నీకెందుకు సారీ చెప్తోంది? నువ్విందాకటి నుంచి అక్కడి నుంచుని మేం మాట్లాడుకున్న మాటలన్నీ వింటుంటే చూశాను. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏమైందత్తయ్యా అని అమాయకంగా అడుగుతావేంటే? నోరు మూసుకుని వెళ్ళా. నేను మనసులో ఏది దాచుకోలేను, అందుకనే చెప్పాను. వదిలేమన్నాను కదా సింధు. అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండు. పద వెళ్దాం రా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. ఏంటి కీర్తి, ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? ఎంతో కాలం నుండి నా మనసులో ఉన్న కోరికలు నెరవేరబోతున్నాయి. నా మనసు కుదుట పడబోతోంది. నా ఆవేదనకి ప్రశాంతత దక్కబోతోంది. ఏంటే నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. ఎక్కడికి బయలుదేరావు? ఫంక్షన్ కి. ఫంక్షన్ కా? ఏం ఫంక్షను? ఎవరింట్లో? పెళ్లి రోజు ఫంక్షన్. వెళ్తుంది నా శత్రువు దుర్గమ్మ ఇంటికి. ఏంటి, దుర్గమ్మ ఇంటికా? అవును, దుర్గమ్మ ఇంటికే. ఈ రోజు ఆవిడ గారి 25వ పెళ్లి రోజు వేడుక. దానికి నేను ముఖ్య అతిథిని. వేడుకేమిటి? దానికి నువ్వు ముఖ్య అతిథివేంటి? మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కదా. అలాంటిది వాళ్ళింటికి నువ్వు ముఖ్య అతిథిగా వెళ్ళడం ఏమిటి? అయినా అక్కడికి నిన్నెవరు పిలిచారు? స్వయాన దుర్గమ్మే నన్ను ఫంక్షన్ కి రమ్మని పిలిచింది. ఎందుకో తెలుసా? తన వేడుకకి తనే నాతో నిప్పులు పోయించుకోవడానికి. నేను వెళ్లేది ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆశీర్వదించడానికి కాదు, అక్కడ చిచ్చు రాజేసి మంట పెట్టడానికి. ఆ కార్యక్రమం అంతా చెల్లా చెదురు చేయడానికి. వాళ్ల కన్నీళ్లతో నా పగని చల్లార్చుకోవడానికి. నా మనశ్శాంతిని నేను తిరిగి తెచ్చుకోవడానికి. అసలు ఆవిడ పిలవడమేమిటి, నువ్వు వెళ్ళడమేమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? నటించానమ్మా. నటించాను, మెప్పించాను, చేతులు కలిపాను, స్నేహం చేసుకున్నాను. అందుకనే ఫంక్షన్ కి నన్ను ఆహ్వానించింది. మోసం చేస్తున్నావే. మోసమే. గెలవడం ముఖ్యం అనుకునే వాళ్ళకి మోసము, తప్పు, ఒప్పు అనే వాటితో సంబంధం లేదు. గెలుపే ముఖ్యం. అది నా తండ్రి మరణానికి కారణమయ్యి జన్మతః నాకు శత్రువైంది. చేసిన ద్రోహం అది మర్చిపోయినా నేను మర్చిపోను. అది స్నేహాన్ని నమ్మినా నేను దాంతో స్నేహం చేయను. అది అభిమానించినా నేను ఆత్మాభిమానం చంపుకోను. సంతోషంగా వెళ్తాను, దానికి దుఃఖం మిగిల్చొస్తాను.
ఇన్నాళ్ళు నా ప్రశాంతతని ఎలా చంపిందో అలాగే దానికి ప్రశాంతత లేకుండా చేస్తాను. మదనపడి ఛ! ఎందుకు ఈ జీవితం అనుకునేలా చేస్తాను. అది నా తండ్రిని దెబ్బ కొట్టింది, దాని కోడలు నా మొగుణ్ణి దెబ్బ కొట్టింది. హోదా వదిలేసి కిందికి దిగొచ్చి నా భర్త ఆ తులసి మొగుడికి సెల్యూట్ చేశాడు. అది నా గుండెల మీద కొట్టిన దెబ్బ అలాంటిది. అంత తొందరగా మర్చిపోను. నాకు ఇప్పటికి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని నేను వదులుకోను. వదులుకుంటే నా అంత మూర్ఖురాలు మరొకరుండరు. అత్త కోడల్ని కలిపి ఒకేసారి ఒకే ఒక్క చావు దెబ్బ కొట్టి వస్తాను. ఇప్పటికే చాలా సార్లు నువ్వు చేసేది తప్పు తప్పు అని వాదించాను, నువ్వు వినలేదు. నీ వల్ల అల్లుడు గారి పరువు ప్రతిష్టలన్నీ పోయాయి. ఇంతటితో చాలదా? ఇంకా అల్లుడు గారిని ఎంత కిందకు దిగజార్చాలి అనుకుంటున్నావు? ఇప్పటి నుంచి దిగజార్చడాలుండవు. ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతుంటే ఓ దుర్గమ్మ ఒక్కొక్క నువ్వు ఈ జన్మలో మారవే. ఇక్కడున్న వాళ్ళందరికీ నేనేంటో తెలియాలి. అందరూ ఈ సింధు చాలా హుషారైన పిల్ల అనుకోవాలి. అటెన్షన్ ఎవ్రీబడి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ ఒకసారి ఇలా రండి. ఆంటీ, మీరు కూడా రండి. ఏంటి సింధు, ఏమైంది? అందర్నీ ఎందుకు పిలిచావు? ఇప్పటి వరకు ఏం జరగలేదు. నేను పిలిచింది జరగబోయే దాని గురించి. జరగబోయే కార్యక్రమం గురించి, జరిపించే వాళ్ళు ఎలా చేయబోతున్నారో తెలుసుకుందామని పిలిపించాను. ఈ కార్యక్రమం మొత్తం జరిపించేది నా కోడలు తులసే. పెళ్లితంతంతా జరిపిస్తానంటోంది. 25వ పెళ్లి రోజుని ఒకప్పుడు మా పెళ్లి ఎలా జరిగిందో అలా చేస్తానంటోంది. అవునా తులసి? అవును సింధు, 25th ఇయర్ యానివర్సరీలే కాకుండా అప్పుడు పెళ్లి ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరిపిస్తాను.
తాళి తలంబ్రాలు అన్ని పెళ్లి తంతులా జరుగుతాయి. నువ్వు చెయ్యబోయేదానికి 25th యానివర్సరీకి పెద్ద తేడా ఏముంది? చాలా తేడా ఉంది. ఈ పెళ్లి రోజు వేడుక వేడుకలా కాకుండా పెళ్లి ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఈ 25వ పెళ్లి రోజు వేడుక 50వ పెళ్లి రోజు వరకు గుర్తుండిపోయేలా చేస్తా. పెళ్లి వరకు ఓకే, పెళ్లి జరగడానికి ముందు ఒక తంతు జరుగుతుంది కదా, అది లేకపోతే సందడి ఎలా ఉంటుంది? పెళ్లి చూపుల కార్యక్రమం ఉండాలి. పిల్లవాడు ఒకరినొకరు చూసుకోవాలి. అమ్మాయి అబ్బాయికి నచ్చిందో లేదో చెప్పాలి. అబ్బాయి అమ్మాయికి నచ్చాడో లేదో చెప్పాలి. ఒకరి మనసులో మాట ఒకరు చెప్పాలి. ముచ్చట్లు, పెద్దవాళ్ల మాటలు, కట్న కానుకలు అన్నీ ఉంటాయి కదా. ఆ సందడి లేకపోతే ఎలా? ఆ సందడి మొత్తం ఉండాలి కదా. అవునంటీ, మీది అంకుల్ది లవ్ మ్యారేజా? లవ్ లేదు, గివ్వు లేదు. లేకపోవడం ఏంటంటీ? అప్పట్లో అన్ని లవ్ సినిమాలే కదా. సినిమాలేంటి, మాకు తెలిసిన వాళ్ళవి అప్పట్లోనే చాలా లవ్ స్టోరీలు ఉండేవి. అయినా లవ్ అనేది ఇప్పుడు కొత్తగా పుట్టిందేంటి? ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టింది. అరేంజ్ మ్యారేజా? అవును, వాళ్ళది పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లి. తనది మాత్రం లవ్ మ్యారేజే. సాంబాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. వదినా, ఇప్పుడు నా పెళ్లి సంగతి ఎందుకులే. దుర్గమ్మ గారు పెళ్లి కూతురు, ప్రసాద్ గారు పెళ్లి కొడుకు. వెళ్ళండి వెళ్ళండి, ఆ రోజుల్లో లాగా రెడీ అయ్యండి. వెళ్ళండి అత్తయ్య. పదండి 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 మావయ్య, మీరు పదబావా రండి. ఇదిగో అబ్బాయి వాళ్ళం రెడీగా ఉంది.
ఉన్నాం. అమ్మాయిని త్వరగా రెడీ చేసి తీసుకురండి.